తాడిపత్రి ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి ఒక వారం నుండి కూడా ఒక వ్యూహం ప్రకారం తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో దాడులు మొదలుపెట్టారు. మున్సిపల్ ఎలక్షన్లకు మేము కంటెస్ట్ చేస్తామని ఈ మధ్యకాలంలో కార్యకర్తల మీటింగ్లో చెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా ఏదో విధంగా కుట్ర పన్ని మా కార్యకర్తలను భయపడేయడము, వాళ్ళ ఆఫీసుల మీద నిన్నైతే నరసింహారెడ్డి ఆఫీసు పగలగొట్టడం జరిగింది. మళ్ళా ఈరోజు గంగులకుంట కేశవరెడ్డి మాకు పార్టీలో ముఖ్య కార్యకర్త, అతను పోలీస్ స్టేషన్ పక్కన ఉంటే దాదాపు 7-8 మంది పోయి దాడి చేసి తల పగలగొట్టడం జరిగింది. అక్కడి నుండి కేశవరెడ్డిని హాస్పిటల్ తీసుకొచ్చి కొంతమంది కార్యకర్తలు అతను చూడ్నీకి మున్సిపాలిటీ పరిధిలో ఉండేటువంటి కార్యకర్తలు అందరూ కూడా మా ఆఫీస్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు కూడా నా వాహనాలు కూడా 3 వాహనాల్లో అక్కడ పోవడం జరిగింది. కేశవరెడ్డిని చూసి ఏ విధంగా జరిగిందని చూడ్నీకి పోవడంతో ముఖ్యముడిగా అక్కడి నుండి కూడా తెలుగుదేశం కార్యకర్తలు గూండాలు బంగాకు సారా తాగి ఒకేసారి 3 వెహికల్ మీద దాడి చేసి వెహికల్ పగలగొట్టడం కూడా జరిగింది. అందులో భాగంగానే సాకలి సాయి, కార్తీక్ అని తండ్రి కొడుకులను కూడా కొట్టడం జరిగింది. పోలీసుల సమక్షంలోనే ఈ కార్యక్రమం అంతా జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తారు. కనీసము మా వాళ్ళందరినీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అందరినీ కూడా హాస్పిటల్ లోపల పెట్టి వాకిన్లేసి బయట తెలుగుదేశం కార్యకర్తలకు సపోర్ట్ చేస్తూ వాళ్లతో హాస్పిటల్ పైన దాడి జరగడం జరిగింది. కేవలం పోలీసులు ఈ మధ్యకాలంలో ఎక్కడ ఘర్షణలు జరిగినా ఏం జరిగినా మేము మెసేజ్ ఇచ్చినా ఫోన్ చేసి చెప్పినా కూడా ఆ స్పాట్కు పోయి చూసే పరిస్థితి కూడా లేదు. ప్రేక్షక పాత్ర మాత్రం పోషిస్తారు. మీరు కావాలంటే ఇప్పుడు పెట్టాం, విజువల్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఉండే కెమెరాల్లో ఉండేటువంటి పోలీసులను కూడా తోచుకుంటూ దొబ్బుకుంటూ వెహికల్ మీద దాడి, సాయిరాం మీద కూడా దాడి చేయడం కూడా జరిగింది. ఎన్నిసార్లు మేము పోలీసు అధికారులకు చెప్తానే కూడా ప్రేక్షక పాత్ర కానీ అసలు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఉందనే కూడా ఆలోచన కూడా ప్రజల్లో కూడా లేదు. నిత్యం ఘర్షణలు, బంగాక వ్యాపారము, మటకాయ వ్యాపారము, గ్యాంబ్లింగ్ల మీద ఉండే శ్రద్ధ, కనీసం ప్రజలను రక్షించుదామనే ఆలోచన ఒక్క కూడా లేదు. ఇక్కడ అధికారులు ఉండారో లేదో కూడా తెలియడం లేదు. ఎవరికి ఫోన్ చేయాలన్నా కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎంతసేపు ఉన్నా మా సెల్ గుండా మెసేజ్లు పెట్టడం, పై అధికారులు, జిల్లా అధికారులకు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి డిఎస్పీ ఎస్పీలకు కావచ్చు, మెసేజ్లు పెట్టి ఎన్ని రోజులు మేము వాళ్ళు దానికి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు రక్షించుతారన్నా లేకపోతే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారన్నా లేదా అనేది కూడా మాకు అర్థం కావడం లేదు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నిత్యము ఎక్కడనో సాట ఏదో ఒకటి జరుగుతుంటే తాడిపత్రిలో మటుకు రాయలసీమలో తాడిపత్రిని ఒక అడ్డాగా తీసుకొని వైఎస్ఆర్సీపీ నాయకులపైన కార్యకర్తలపైన గలాటలు చేయడం, నిత్యం బైండోర్ కేసులు పెట్టడం, పోలీస్ అధికారులు భయపడేయడం, ఇది ఎంత దూరం పోతుందో కూడా ఆలోచన చేయడం లే. ఏమన్నంటే గన ఎక్స్ఎమ్మెల్యే పైన 307 కేసు పెట్టి లోపల పంపేయండి అని చెప్తారు. మేము ఇక్కడ సిఐ గారిని ఏటికి సార్ ఇంత ఆలోచన చేస్తున్నారంటే పైన డీజీపీ గారి నుండి కూడా మాకు ప్రెజర్లు ఉన్నాయి, నీ మీద కేసులు పెట్టమని, ఇది పరిస్థితి అని చెప్తారు. అంటే పోలీస్ వ్యవస్థ ప్రజలను కాపాడేదానికి వస్తుందే, లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలకు కొమ్ము కాస్తూ వారితో పాటు ఇల్లు కూడా దాడి చేస్తూ ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఎంత దూరం ఒకవేళ తెలుగుదేశం కార్యకర్తలు మా మీద దాడి చేస్తే మేము రక్షణ కోసం మేము అడ్డుపడుకోవడమో ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళతో పాటు పోలీస్ అధికారులు కూడా తోడై దాడులకు పాల్గొంటే ఇది ఎంతవరకు కూడా సహించలేనిది. కనీసం తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు రక్షణ కూడా కరువు అయిపోతుంది. పోలీస్ స్టేషన్లకు పోతే కంప్లైంట్లు తీసుకోరు, ఒకవేళ తీసుకున్నారని దెబ్బలు తగిలి ఇప్పుడు గంగులకుంట కేసు పెడితే కేశవరెడ్డి మీద కూడా కౌంటర్ కేసు పెట్టేదానికి కూడా తయారవుతారు. కనీసం ఒకసారి ఆలోచన చేయండి, ప్రజలు ఎట్లున్నారు, ఏం కథ, ఇక్కడ ఎంతవరకు భద్రత కల్పిస్తున్నామని.
జిల్లా అధికారులకు పట్టదు, ఇక్కడ ఉండేటువంటి పోలీసులకు కూడా అసలు పోలీస్ అధికారులు ఇక్కడ ఉండారో లేదో కూడా తెలియడం లేదు. ఎప్పుడో రోజు ప్రజల్లో చైతన్యం వచ్చిన రోజు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. నిరసన వ్యక్తం చేస్తారు, స్టేషన్ల దగ్గరికి పోయి ఇంకోసాటి పోయి. మేము మొన్న కూడా మాకు జరిగే అన్యాయం పోయిన ఎస్పీ ఆఫీస్ దగ్గర మేము ధర్నా కూర్చుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి నిరసన వ్యక్తం చేసి బట్టలు ఊడికి అక్కడ స్నానం చేయడం జరిగింది. అంటే మేము బట్టలు వేసుకొని ఎస్పీ ఆఫీస్ దగ్గర ధర్నా కూర్చుంటే మా మీద కేసులు, అతను స్టేషన్ ముందర నిరసన వ్యక్తం చేసి స్టేషన్ ముందర స్నానాలు చేసినా కూడా అతని మీద కేసులు లేవు. అంటే బట్టలు ఊడుకొని స్నానం చేస్తే మాత్రం కేసులు ఉండవని తెలిసేటట్టుకుంటే రేపు పొద్దున కూడా భవిష్యత్తులో మా కార్యకర్తలు కూడా అదే పని చేస్తారు.